హలో ఆల్. లెట్ మీ టెల్ యూ అబౌట్ మై హెయిర్ కేర్. అసలు హెయిర్ కేర్‌కి నేను ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నానో అన్నీ ఇక్కడ చెప్తాను. లాంగ్ వీడియో వచ్చి నేను డీటెయిలింగ్‌గా పెట్టాను. గో వాచ్ మై లాంగ్ వీడియో. అక్కడ ఇంకా మీకు క్లియర్‌గా తెలుస్తది. కమింగ్ టు మై హెయిర్ ఆయిల్, మాక్స్ కేర్ కోకోనట్ వర్జిన్ హెయిర్ ఆయిల్. ఇది నేను లాస్ట్ 3-4 ఇయర్స్ వరకు యూజ్ చేశాను. సో, ఆ పారాషూట్ నుండి దీన్నెందుకు మారానని గూడా నేను లాంగ్ వీడియోలో చెప్పాను. అసలు ఈ హెయిర్ ఆయిల్ వచ్చి 10/10 ఎందుకు అంటే అస్సలు హెయిర్ ఫాల్ ఉండదు. 70% నా హెయిర్ ఫాల్ తగ్గిందంటే దీని వల్లనే. కండిషనర్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల నాకు నాట్స్ అయితే అస్సలు పడట్లేదు. అప్పటి నుండి నా నాట్స్, నా హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గింది. సో, ఐ యామ్ యూజింగ్ దిస్ షాంపూ ఫర్ ఆల్మోస్ట్ పాస్ట్ 6-7 ఇయర్స్ నుండి. అండ్ ఇక్కడొచ్చేసి హెయిర్ ప్యాక్. హెయిర్ ప్యాక్ ఎందుకు వేసుకుంటానంటే హెయిర్ ఫాల్ అవుతేనే హెయిర్ ప్యాక్స్ వేసుకుంటాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డోంట్ యూజ్ ఎనీ హెయిర్ ప్యాక్స్. ఈ హెయిర్ ప్యాక్స్‌లో బ్రింగ్‌రాజ్ హెయిర్ ప్యాక్ అయితే చాలా బావుంటది. ఆల్మోస్ట్ ఆల్ 10/10 చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మటుకు హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువుంటది. అస్సలు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. అండ్ కమింగ్ టు మై హెయిర్ స్పా, మంత్లీ వన్స్ కంపల్సరీలీ హెయిర్ స్పా అయితే చేసుకుంటాను. దానివల్ల స్ప్లిట్ ఎండ్స్ చాలా మటుకు తగ్గుతాయి. అండ్ మన హెయిర్‌లో ఉన్న డ్రైనెస్ చాలా మటుకు పోతుంది. సో, నేను డెఫినిట్‌గా మంత్లీ వన్స్ ఇంట్లోనే హెయిర్ స్పా అనేది చేసుకుంటాను. దిస్ ఈజ్ మై హెయిర్ స్పా క్రీమ్. కమింగ్‌గా డీటెయిల్ వీడియో గూడా నేను షార్ట్ వీడియో చేసి పెడతాను. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇన్ని చెప్పి, ఇన్ని చేసుకొని ఆయిల్ పెట్టుకోకపోతే వేస్ట్. సో, ఆయిల్ ఈజ్ కంపల్సరీ.